ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ఈ పదాలు నా మనసులో మారుమ్రోగుతున్నాయి. ఇది నేను మొదటిసారి శివరాత్రిని ఆలయంలో గడిపిన రోజు. అదే శివరాత్రి రాత్రి 12 గంటలు దాటింది. కానీ ఎందుకో నిద్ర రాలేదు. నాలో ఏదో కొత్త జ్ఞానం పొందినట్లు ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో కొత్త అనుభూతి. ఆకాశంలో మబ్బులు కప్పిన చంద్రుడు అప్పుడే వెలుగుతున్నాడు. నేను ఊహించలేని శాంతి, ఊహించలేని ఆధ్యాత్మికత. రాత్రి చల్లని గాలి వీస్తుండగా లోపల నుంచి మంత్రోచ్చారణ శబ్దాలు వస్తున్నాయి. ఆలయం లోపల భక్తులు రుద్రాభిషేకం చేస్తున్నారు. నందీశ్వరుని చెవిలో ఎవరో మంత్రం చెబుతున్నారు. ఒక్కసారిగా వెనక నుండి ఓ స్వామీజీ నా భుజం తట్టి నాతో మాట్లాడుతున్నారు. బాల, శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను. నాకు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలీదు. అయినా నిజం చెప్పాలి అంటే అసలు నేను అక్కడ ఎందుకున్నానో నాకే తెలీదు. అప్పుడు ఆయన నాతో ఇలా చెబుతూ, శివుడు ఈరోజు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. శివరాత్రి అంటే శివుని పుట్టినరోజు కాదు. అలా అని ఇది ఓ సాధారణమైన రాత్రి కూడా కాదు. ఇది శివతత్వాన్ని తెలుసుకునే రోజు. ఈరోజు శివుడు లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు రాత్రంతా మెలకువగా ఉండటం వల్ల మన జీవితంలో వెలుగు వస్తుంది. ఈ రాత్రి మనం నిద్రపోతే మనలోని భక్తి నిద్రపోతుంది. కానీ మెలకువగా ఉంటే మన జీవితంలో వెలుగు వస్తుంది. అప్పుడు నేను ఇలా అడిగాను, రాత్రంతా నిద్రపోకుండా ఉండడం ఎందుకు? ఈ రాత్రి మొత్తం మెలకువగా ఉంటే మనలోని జ్ఞానం, మనసు శుభ్రంగా మారతాయి. పూజలు చేస్తూ ఉంటే మనం భగవంతునికి దగ్గరగా చేరతాం. ఈరోజు ఉపవాసం చేస్తే మనలోని చెడు తత్వాలు తొలగిపోతాయి. శివరాత్రి 4 ప్రహారాల్లో పూజ చేస్తే అవి మహాఫలితాల్ని ఇస్తాయి. ఫస్ట్ ప్రహార శివుడికి గంగాజలంతో అభిషేకం చేయడం. సెకండ్ ప్రహార పాలు పెరుగుతో అభిషేకించాలి. థర్డ్ ప్రహార బిల్వపత్రంతో పూజ చేయాలి. ఫోర్త్ ప్రహార శివతాండ నృత్యం చదివి మహాహారతి తీసుకోవాలి. రాత్రి గడిచే కొద్దీ నాకు ఏదో మార్పు కలిగినట్టు అనిపిస్తుంది. ఈ అనుభవం నాకేంటి? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకు ఈ శివరాత్రి ఎందుకు ఇంత ప్రత్యేకం? నా మనసులో ఇలాంటి సందేహాలు వస్తున్నాయి. స్వామీజీ నా దగ్గరకు వచ్చి చెప్పిన ఆఖరి మాటలు, శివుడు అనేది కేవలం దేవుడు కాదు, మన జీవిత మార్గదర్శి. శివరాత్రి అనేది ఒక ఆచారం కాదు, మన జీవిత మార్గం. శివరాత్రి అనేది రాత్రంతా మేలుకోవగా ఉండటం మాత్రమే కాదు, మన జీవితాన్ని కొత్త దిశలో నడిపించేందుకు సిద్ధంగా ఉండడం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రం పఠిస్తున్నప్పుడు నా మనసులో ఒక సందేశం స్పష్టంగా వినిపించింది. ఈ ప్రపంచం మొత్తం శివమే. శివుడు పరమశాంతి స్వరూపం. మన హృదయంలో శివుని దాచుకోవడమే నిజమైన శివరాత్రి. మీరు శివరాత్రి నిజంగా అనుభవించారా, లేక కేవలం పూజ మాత్రమే చేశారా? మీకు శివరాత్రి యొక్క గొప్పతనం అర్థమైందా? శివరాత్రి అనుభవం నా జీవితాన్ని మార్చేసింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.